నమస్తే అండి. మనం ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఫ్రై చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా చికెను, దానికి సంబంధించిన మసాలాలు, కారం, ఉప్పు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి 200 గ్రాముల చికెన్ని మ్యారినేట్ చేసి 1 అవర్ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో ఈ రకంగా అరేంజ్ చేసుకుంటున్నామండి. డైరెక్ట్గా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడం కన్నా ఈ బటర్ పేపర్ని ఉపయోగించి పాన్లో పెడదాము. ఇప్పుడు టైం సెట్ చేద్దామండి. ముందుగా ఎయిర్ ఫ్రైయర్ని బటన్ ఆన్ చేసి ఆప్షన్లో చికెన్ ఫ్రై దగ్గర పెట్టుకున్నాం. దానికి 180 degrees పెట్టుకుని 15 minutesకి డిక్రీజ్ చేసుకుందాం. ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో మనకి చికెన్ బాగా రోస్ట్ అవుతుందా లేదా చూడడానికి ఓపెన్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎటువంటి ప్రమాదం లేదు, చక్కగా ఓపెన్ చేసి చూడవచ్చు. చూసి మనకి కావాలంటే దాన్ని ఆ పీసెస్ ఆపోజిట్గా తిప్పుతూ ఉండొచ్చు. ఫ్రై అయితే మళ్ళీ దాన్ని తిరగవేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంతమందికి నూనె ఇష్టం ఉంటుంది యాడ్ చేయడం, ఆయిల్. కొంతమందికి ఇష్టం ఉండదండి. ఒక్కోసారి మనం కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పడం జరుగుతుంది. రెండో వైపు తిప్పినప్పుడు పూర్తిగా మనకి ఫ్రై రెడీ అవ్వడానికి ఉంటుంది. చూడండి, ఇలా తిప్పండి. తిప్పినప్పుడు అన్నీ ఒక్కసారిగా తిప్పి మళ్ళీ టైం పెట్టుకుని ఒక 5 minutes మళ్ళీ పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ టైం సెట్ చేసాం కదా, ఈ 5 minutes తర్వాత మరొకసారి చూద్దాము ఎలా అయిందనేది. ఇదిగోండి, ఈ రకంగా మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మనం తీసి చక్కగా గార్నిష్ చేసి సర్వ్ చేయడానికి చక్కగా డెకరేట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వాటిని రెడీ పెట్టుకుని ఇప్పుడు ఫ్రైయర్లోంచి ఫ్రై పీసెస్ని బయటకు తీసి చూడండి, ఎంతో చక్కగా తయారైన చికెన్ పీసెస్ని చూడండి. బాగా ఫ్రై అయింది కదా. మరి డీప్ ఫ్రై చేసుకోకండి, అవి మరీ గట్టిగా ఉంటాయి డీప్ ఫ్రై అవ్వడం వల్ల. మనకు అంత టైం అయితే ఎక్కువ టైం పెట్టుకుంటే మాత్రం బాగా డీప్ ఫ్రై అయిపోతుందండి. అలా కాకుండా నార్మల్ ఫ్రై లాగా రావాలి అంటే చక్కగా ఇలా తీసేయండి. బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ ఫ్రై. ఎయిర్ ఫ్రైలో చాలా ఈజీగా, వర్కింగ్ ఉమెన్స్కి ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. చాలా బాగా వచ్చింది కదా. ఇది నచ్చితే మాత్రం అందరూ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.